ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు గల వార ఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. సామాజిక స్థాయిలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ పిల్లల కార్యకలాపాల పట్ల మీరు గర్వంగా భావిస్తారు. ఈ యంత్రాలకి సంబంధించిన వ్యాపారంలో మీరు అద్భుతమైన లాభాలని పొందుతారు. మీ బంధువుల నుండి మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు. ఈ వారం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతి మీకు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల్లో మీరు విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. ఏదైనా సంక్లిష్టమైన విషయంలో మీరు మధ్యవర్తిత్వం వహించవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి శారీరక బాధను అనుభవించవచ్చు. మీ అత్తమామల ప్రయోజనాల గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు ఊహాత్మక ఆలోచనల ప్రభావంలో ఉంటారు. పాత సంబంధాలు చెడిపోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. పనికిరాని ప్రేమ వ్యవహారాలపై సమయం వృధా చేయకండి. మీరు మలబద్ధకం మరియు వాయువుతో బాధపడవచ్చు. వ్యక్తిగత సంబంధాలని బహిరంగంగా ప్రకటించడం సముచితం కాదు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతిరోజు 27 సార్లు ఓం బౌమాయ నమః అని జపించండి. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి 12, 15 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.